40 ఏళ్ల అశ్విన్ రిటైర్మెంట్ ఇవ్వటం సాధారణంగా తీసుకోవచ్చు కానీ ప్రపంచ దిగ్గజాలు మాత్రం ఊహించని విధంగా స్పందించారు. అయితే అశ్విన్ ఇప్పుడు రిటైర్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు అంటూ పేర్కొన్నారు. అయితే నిజానికి టెస్ట్ క్రికెట్లో మన భారత జట్టు సూపర్ డూపర్గా ముందుకు దూసుకు వెళ్ళిపోయి ఉండే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కోహ్లీ కెప్టెన్సీలో అది చాలా అద్భుతంగా సాధ్యమయ్యేది. టీ20 వన్డేలను పక్కన పెట్టేస్తే కోహ్లీ కెప్టెన్సీలో అత్యద్భుతమైన టెస్ట్ క్రికెట్ని మన భారత జట్టు ఆడింది. కానీ ప్రస్తుతం భారత జట్టు టెస్ట్ క్రికెట్లో కొద్దిగా తడబడుతుంది. ఈ క్రమంలో ఏవి డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇందుకే తను ఏమన్నాడంటే, ప్రస్తుతం భారత జట్టుకు అశ్విన్ లాంటి ఒక గొప్ప స్పిన్ ఆల్రౌండర్ అయితే అవసరం ఉంది. అయితే తను జట్టులో ఉంటూ ఖచ్చితంగా యువ ఆటగాళ్ళకి ఒక మార్గదర్శిగా, ఒక సూచికగా మారతాడని నేను అనుకున్నాను. కానీ 14 ఏళ్ల సుదీర్ఘమైన క్రికెట్ జీవితాన్ని గడిపిన తను ఈ నిర్ణయాన్ని ఎంత బలంగా తీసుకున్నాడో, ఎంత గుండె ధైర్యం కావాలో నాకు బాగా తెలుసు. బహుశా నేను కూడా అటువంటి సిట్యుయేషన్‌ని ఫేస్ చేశాను కాబట్టే ఇలా చెప్పగలుగుతున్నానేమో అనిపించింది. కానీ తనకి సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి ఫ్యూచర్ ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. తను భారత జట్టుకు ఒక లెజెండరీ క్రికెట్ అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత మైఖేల్ వాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు చాలా అద్భుతమైన ఆటగాడు. కానీ వాళ్ళని నేను అండర్ అచీవింగ్ కేటగిరీలో వేస్తాను. టాలెంట్ ఉన్నా కూడా సాధించలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా భారత జట్టే. అశ్విన్ లాంటి వాడు బహుశా జట్టులో ఉండుంటే ఆ మార్క్ నుంచి ఇండియా తొందరగా బయటపడి ఉండేది అంటూ చాలా వ్యంగ్యంగా స్పందించాడు. ఇక యువరాజ్ సింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, అశ్విన్ లాంటి ఒక గొప్ప ఆల్రౌండర్ని నేనెక్కడా చూడలేదు. తనకి బౌలింగ్ వైపు ఎక్కువగా ఎడ్జ్ ఉన్నప్పటికీ కూడా బ్యాటింగ్‌లో తను చేయవలసిన సమయంలో ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు. తన ఒక టెస్ట్ క్రికెట్ కానీ లేకపోతే క్రికెట్ జీవితం గానీ చాలా అద్భుతంగా నడిచింది. 14 ఏళ్ల పాటు తను చాలా సైలెంట్‌గా, కంపోజ్డ్‌గా ఉన్నాడు. ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగినా తనే ఫస్ట్ బయట పెట్టేవాడు. అటువంటి ఒక గొప్ప క్రికెటర్‌ని భారత జట్టు ఖచ్చితంగా మిస్ అవుతుంది. కానీ తనొక అద్భుతమైన హ్యూమన్ బీయింగ్. దానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటూ పేర్కొన్నాడు.